హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మైండ్ గురించి వివరించారు. ప్రిమిటివ్ మైండ్ అని, సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ అని చెప్పేసి. అందులో సబ్జెక్ట్ చెప్తూ హిప్నోసిస్, హిప్నోథెరపీ గురించి కూడా ఒక మాట వచ్చిందనమాట. సో నేను ఆల్రెడీ ఆడియన్స్తో కూడా అనడం జరిగింది, మంజుల గారిని అడిగి హిప్నోథెరపీ గురించి కూడా తెలుసుకుందాం. ఇది దీనివల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి. సో ఈ విషయాలన్నీ కూడా మన కోసం, మన ఆడియన్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఒక కోరిక మేనిఫెస్ట్ చేయడానికి మనకి మేబీ ఒక 6 months, 1 year or 3 years సమ్టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్. అంత టైం పడితే మనకి హిప్నోథెరపీలో ఇట్ విల్ టేక్ జస్ట్ 1 session. అంత పవర్ఫుల్. సో ఎందుకు అంటే మనం ఇప్పుడు కాన్షియస్ మైండ్ మనకు తెలుసు 5% అనేసి, సబ్ కాన్షియస్ మైండ్ 95% అని తెలుసు. మనం ఈ 5%తో ఇప్పుడు లెట్సే ఒక 5 మంది ఒక కొండను లాగుతున్నారు, కష్టంగా ఉంటుంది. అదే ఒక 95 మంది లాగుతున్నారు, బలం ఎక్కువ ఉంటుంది కదా, క్విక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ క్విక్గా చేసే ప్రాసెస్ 95% ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ ఇస్తుంది ఈ హిప్నోథెరపీ. సో మన అక్కడ ఈ కోరిక మేనిఫెస్ట్ కాకపోవడానికి గల కారణం తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం కారణం పట్టుకుంటామో అప్పుడు ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు దెన్ అండ్ దేర్. తర్వాత సో విత్ ఇన్ మనకి 21 days to 3 months లోపల ఈజీగా ఏ కోరికైనా కూడా త్వరగా మేనిఫెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ఎలాబొరేటివ్గా అసలు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మన మైండ్ గురించి కూడా మాట్లాడారు. మీరు చెప్పినట్లు ఇందులో స్టేట్ ఆఫ్ మైండ్ విషయానికి వెళ్ళినా కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఒక మనిషిని కూడా చూస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం అది మళ్ళీ అందులో డే అండ్ నైట్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఓవరాల్ డేలో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అడుగుతున్నాను. సో అది బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనకి 3 స్టేట్లు ఉంటుంది. అది ఏంటిది అంటే మెలకువ స్థితి. మెలకువ స్థితిలో మనకి కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివ్గా ఉంటుంది. అందుకే మీరు విజువలైజేషన్ చేసినా లేదంటే అఫర్మేషన్ చేసినా కూడా కొంతవరకే చాలా చిన్న స్థాయిలో మీకు హెల్ప్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, మీరు కాన్షియస్ మైండ్లో మేబీ చాలామంది మిరకల్స్ చేశారు, అది జస్ట్ 5% యూజ్ చేసుకొని. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అది ఎన్ని మిరకల్స్ చేస్తుంది. సో అటువంటి ఒక మ్యాజిక్ ఉండేది మనకి హిప్నోథెరపీలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ సిన్స్ మనకి మెలకువ స్థితిలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెస్ ఉండదు కాబట్టి అక్కడ ఏది కూడా డేటాబేస్ ఉండదు. అంటే మనకి కోరిక సాధించడానికి గల ఏమంటారు ఎంపవరింగ్ బిలీఫ్స్ అనేది అందులో ఉండదు, లేదంటే లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి తెలియదు అనమాట. సో అదే మనకి నిద్రావస్థలో వచ్చేసి మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది అండ్ కాన్షియస్ మైండ్ అనేది మనకి ఇన్యాక్టివ్గా ఉంటుంది. అందుకే మనకు కొంచెం పీస్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే ఆలోచనలు అనేది డ్రాప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆలోచనలు డ్రాప్ అవుతుందో మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెస్ ఉంటుంది. కానీ మనం నిద్రపోవాలి కదా, నిద్రపోయేటప్పుడు మనం ఇది విజువలైజ్ చేయాలి, అది చేయాలి అనుకుంటే కుదరదు. సో మనం నిద్రపోతాం. సో అక్కడ అంటే దానికి ముందు ఏదైనా మీరు కొంచెం మెడిటేషన్ చేసినా ఇట్లాంటివి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ చాలామంది యూటిలైజ్ చేయరనమాట. కానీ అందులోపల ఏముంది అనేది మనకి చాలా మటుకు తెలీదు. కొన్ని విషయాలు కళల ద్వారా మనకు తెలుస్తుంది. బట్ ఈ కాలం ఎంతమంది కళలను నోట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అది హిప్నోసిస్ స్టేట్కి వచ్చేసాము అంటే బ్యాలెన్స్డ్ ఉంటుంది, 2 కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ 2 యాక్సెస్ ఉంటుంది మనకి. సో అది మీరు హ్యాపీగా మనం హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే మీకు 2 యాక్టివ్గా ఉండేలాగా చేస్తారు. మీకు అవేర్నెస్ ఉంటుంది, మీరేం మాట్లాడుతున్నారు ఏంటిది కంప్లీట్ మీ అవేర్నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సబ్ కాన్షియస్ మైండ్ కూడా డేటాబేస్ ఓపెన్ అవుతుంది, మీకు గేట్లు ఓపెన్ అవుతుంది. అందులో మీకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, ఎంపవరింగ్ బిలీఫ్స్ ఏవి ఉండాలి, అసలు ఏది అడ్డుకుంటుంది మిమ్మల్ని, చైల్డ్హుడ్డా, పాస్ట్ లైఫా, లేదంటే స్పిరిట్స్ ఉన్నాయా బాడీలో, లేదంటే ఫారిన్ ఎంటిటీసా, డార్క్ ఫోర్సెస్ ఏమన్నా ఉందా, ఏం ప్రాబ్లం ఉంది, లేదంటే మీకు గత జన్మ కర్మనా, లేదంటే ఈ జన్మలో మీరు ఈ విధంగా డిసైడ్ చేసుకొని వచ్చారా, డెస్టినీనా మీకు, సో దీన్ని క్లియర్ చేయొచ్చా, క్లియర్ చేయకూడదా
అనే చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుందన్నమాట. సో ఇట్స్ లైక్ డేటాబేస్ అని చెప్పొచ్చు. మీ కంప్లీట్ లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉంది, మీ ప్రాబ్లమ్స్ ఇక్కడే ఉంది, సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద బోర్డ్. సో ఈరోజు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ హిప్నోథెరపీ గురించి తెలుసుకుంటాం. సో హిప్నోథెరపీ ఎందుకు తీసుకోవాలి, హిప్నోథెరపీ తీసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుంటాం. సో ఇది అవేక్ స్టేట్ అంటే ఏంటి, ఇది మనకి మెలకువ స్థితి. మనం మేల్కొని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనం ఇందాక కాన్షియస్ మైండ్ గురించి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు మనం మెలకువగా ఉన్నప్పుడు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, నిద్ర అవస్థలో ఉంటుంది, అది యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇన్యాక్టివ్గా ఉంటుంది, ఇదేమో యాక్టివ్గా ఉంటుంది. ఏంటి, కాన్షియస్ మైండ్. వెరాస్ మనకి ఇక్కడ అందుకే మనకి ఇక్కడ మనం సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి ఏదైతే నమ్మకాలు ఉన్నాయో, బిలీఫ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ మనకు తెలియదు. ఏమైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఓకే మా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ దీనికి గల కారణం ఏంటి అంటే వాళ్ళకి అసలు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్కి డేటాబేస్కి యాక్సెస్ లేదు. సో అందులో ఏముందనే విషయం వాళ్ళకి అసలు తెలియదు అనమాట. సో కాన్షియస్ మైండ్లో మనకి అంత ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. ఇది ఎందుకు అంటే మనకి ఇట్స్ అ న్యూ మైండ్. సో ఈ న్యూ మైండ్లో మనకి నిన్న మొన్న జరిగిన విషయాలు తప్పించి మనకి పెద్దగా ఎక్కువ గుర్తు ఉండదు ఇక్కడ. సో కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ గుర్తు ఉంటుంది. సో ఇది అవేక్ స్టేట్. ఇంకొకటి మనకి అస్లీప్ స్టేట్ అంటే ఏంటి, ఇది నిద్రావస్థ. మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు ఏమైపోతుంది అంటే మన కాన్షియస్ మైండ్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం చాలా పీస్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కాన్షియస్ మైండ్తోనే కదా మనం ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది, యాక్టివ్గా ఉంటుంది. అందుకే మనకి కళలన్నీ వస్తుంటుంది. కొన్నిసార్లు మంచి కళలు వస్తుంటుంది, కొన్నిసార్లు పీడ కళలు వస్తుంటుంది. అంటే ఏంటి, మీకు ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ మైండ్లో అదే చూపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు ఒక నానుడి ఉంది కదా, అంటే నిప్పు లేనిదే పొగ రాదు అనేసి. సో సేమ్ వే ఇక్కడ మీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే ఉందో, భయాలు కావచ్చు, ఏవైతే కావచ్చు, ఏ భయాలు ఉందో అదే మీ కళల్లో వస్తుంది. అది భయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైతే మీ కళ్ళలో వస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఒక డేటా అన్నమాట. ఓకే, సో మనం నిద్రపోయేటప్పుడు మనం ఎనీవే మనం అందుకే ముందు మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే చేసుకొని మనం పడుకోవచ్చు. సో ఇది కొంచెం బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో హిప్నోసిస్ స్టేట్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మేము ఒక హిప్నోథెరపిస్ట్ ఒక హిప్నాటిక్ స్టేట్ ఇండ్యూస్ చేసామంటే చాలామంది భయపడిపోతారు. ఏంటి అంటే అయ్యో వీళ్ళు ఏదో చేసేస్తారు, మన ఆస్తులు లాగేసుకుంటారు, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అలాంటిది ఏది కూడా జరగదు. ఏం జరుగుతుంది అంటే మీకు కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, రెండు యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఈ రెండు యాక్టివ్గా ఉండేదాని వల్ల ఏమవుతుంది అంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో డేటాబేస్లో ఏమైతే కోర్ ఇష్యూ ఉందో, ప్రాబ్లం ఉందో అది మీరు ఈజీగా చెప్పగలుగుతారు, అక్కడ మనకి తెలుస్తుంది. సో దీని ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసే ఒక కెపాసిటీ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో ఎప్పుడైతే మనకి రెండిట్లకి యాక్సెస్ ఉంటుందో అట్ ద సేమ్ టైం, ఇది ఓన్లీ పాసిబుల్ ఎప్పుడవుతుంది అంటే హిప్నోసిస్ స్టేట్ని మీకు ఇండ్యూస్ చేసినప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో మీకు ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే అప్పుల ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇంట్లో మీకు సంబంధంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి రిలేషన్షిప్స్లో అంటే ప్రతి ఇష్యూస్కి కూడా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎప్పుడో మీరు హిప్నోసిస్ స్టేట్లో వెళ్ళినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమి ఇష్యూస్ ఉంది అవన్నీ కూడా మీరు కాన్షియస్గా మీరే చెప్పగలుగుతారు, మీకు అవేర్నెస్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం హెల్త్ ఇష్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, తర్వాత మందులు లేకుండా హ్యాపీగా మీరు హెల్తీగా కూడా అవ్వచ్చు అనమాట. రియలీ వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు ప్రీవియస్గా చెప్పినట్లు స్టేట్ ఆఫ్ మైండ్స్కి సంబంధించి కానీ, అండ్ ఒక విషయం నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలామంది సినిమాల్లో కానీ చూసినట్లయితే ఇది ఆఫ్ అయితే ఇది ఆన్ అవుద్ది, ఇది ఆన్ అయితే ఇది ఆఫ్ అవుద్ది అంటారు. సబ్ కాన్షియస్ వర్సెస్ కాన్షియస్ గురించి చెప్తున్నాను. కానీ రెండు అలర్ట్లో ఉంటుంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుంది, ప్రాక్టికాలిటీ ఏంటి, నిజం ఏంటి అనేది మీరు చెప్పారు. చాలామందికి భయం అయితే తొలగించారనమాట. అండ్ అట్ ది సేమ్ టైం సబ్ కాన్షియస్లో ఉండే ఏదైతే ప్రోగ్రామింగ్స్ ఉంటుందో, అంటే చిన్నప్పటి నుంచి 7 yearsలో జరిగిన అది అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని లైఫ్ని పీడిస్తూ ఉంటాయి అంటూ ఉంటారు.
అటువంటి విషయాలు అయి ఉండొచ్చు. వీటన్నిటిని కూడా చాలామంది లోపల దాచేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే భయంగా మారొచ్చు, అది కంగారుగా మారొచ్చు, కొంతమందికి హైపర్ టెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఓ పక్కన హెల్త్తో పాటు మరో పక్కన ఎవరైతే మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారో, గోల్ వైపు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళకి కూడా మరింత ఎబిలిటీ క్రియేట్ చేసేటట్టు ఉంది ఈ థెరపీ అనేది. అండ్ ఈ థెరపీ ఇంకా ఏ విషయాలకి అప్లై చేయొచ్చు అంటారు? థెరపీ అనేది అన్ని విషయాలకి ఉపయోగపడుతుంది, కానీ కొంతమంది మీద దీన్ని ఉపయోగించకూడదు. అది ఎవరి మీద అంటే గర్భవతుల మీద. గర్భవతులకి చేయరాదు ఇది. ఎందుకు అంటే బేబీకి ఈ థెరపీ హీలింగ్ ప్రాసెస్ ఏ మోడాలిటీ అయినా కూడా గర్భవతులకి చేయకూడదు, ఎందుకంటే బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో గర్భవతులు అసలు చేయించుకోవద్దు ఇలాంటివి. ఇంకొకటి ఇంకెవరు చేసుకోకూడదు అంటే డిప్రెషన్ పేషెంట్స్. వాళ్ళు ఆల్రెడీ డిప్రెస్డ్ స్టేట్లో ఉంటారు, వాళ్ళకి హోప్ ఉండదు. సో వాళ్ళు ఇందులో థెరపీలో అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం. అంటే ఇప్పుడు ఇక్కడ బల్లి ఉంది అంటే బల్లి ఉంది అంతే, ఆ బల్లిని చూడాలి. ఆ బల్లిని చూసే ఒక ధైర్యం ఉండదు అన్నమాట వాళ్ళకి. సో మన గతంలో కావచ్చు, చిన్నప్పట్లో జరిగిన ఒక ట్రామా కావచ్చు, దాన్ని చూసేంత ధైర్యం ఉండదు. సో మెడిసిన్ తీసుకునే వాళ్ళు దీనికి అనర్హులు అన్నమాట. అండ్ ఇంకా తాగే వాళ్ళు ఉంటారు కదా, సో సెషన్ ముందు అట్లీస్ట్ ఒక 72 hours అయితే తాగకూడదు. సో అట్లాంటి తాగు కేసెస్ ఉండే వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళకి షట్లో ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ పెద్దగా పని చేయదు. సో అట్లాంటి వాళ్ళకి ఇది పనికిరాదు. ఇంకా స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్ అంటారు. అంటే ఏంటి అంటే ఇవన్నీ కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఆల్రెడీ వాళ్ళు చాలా ఇట్లా మెంటల్గా ఇల్గా ఉంటారు. వాళ్ళకి ఏదైనా మనం చెప్పాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అమ్మో వీళ్ళు నన్ను ఏదో మోసం చేసేస్తున్నారు ఏదో అనుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము చెప్పము ఇలాంటివన్నీ కూడా. బట్ నార్మల్ పర్సన్ హూ ఈజ్ హెల్తీ, నార్మల్ అంటే హెల్తీ అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మేబీ క్యాన్సర్, డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి ఉండి, లేదంటే అప్పుల సమస్యలు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, లేదంటే జాబ్ రావట్లేదు, బిజినెస్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, క్లయింట్స్ కావాలి, లేదంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా ఉండాలి నాకు, లేదా లైఫ్ పర్పస్ నేను కనుక్కోవాలి, నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, నా పర్పస్ ఏంటి, నా గోల్ ఏంటి, నేను ఏం చెయ్యాలి, లేదంటే పీక్ పర్ఫార్మెన్స్, నేను ఇప్పుడు ఒక స్థాయిలో మంచిగా పర్ఫామ్ చేస్తున్నా, ఇంకా మంచిగా బెటర్గా పర్ఫామ్ చేయాలి, సో దట్ నాకు మంచి ప్రమోషన్స్ వస్తుంది, అలాంటి వాళ్ళు, ఇంకా కాన్ఫిడెన్స్ రేస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకంతా కూడా మనం ఇవి థెరపీ అనేది ఉపయోగపడుతుంది. విరాట్, వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఇలాంటి ఎన్నో విషయాలపై మీకు మరింత అవగాహన కల్పిస్తూ ఒక ఫ్రీ ప్రోగ్రామ్ అనేది మ్యామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఇలాంటి విషయాలు, దీంతోపాటు మీకు ఇంకా ఎటువంటి విషయాలు ఉపయోగపడతాయి, మీ ప్రాబ్లమ్కి ఏది సొల్యూషను, ఇలాంటి డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉండబోతుంది. మీరు కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ ప్రోగ్రాంలో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశం పొందుతారు.